ప్రాణేశ్వర, సతీ సీత, నీ నామం ధ్యానించినంతలో ఎలాంటి కష్టమైనా విడిపోవును కదా స్వామి. సఖీ సీత. ప్రాణేశ్వర, ఇది ఒక వనాంతరంలో తిలకించే సౌఖ్యం కాదు కదా. అవును నాదా. సీతాయి వనమును చూసితివా నీవును, సీతాయి వనమును చూసితివా నీవును, ఇంతలో ఇటు చూడుము ఎంతో శృంగారము, ఇందర ఇటు చూడుము ఎంతో శృంగారము, పటుతర మగు వృక్షములకు చూడుము ఆ ఫలములు, పటుతర మగు వృక్షములకు చూడుము ఆ ఫలములు, చిటపట అనే వాయువుదే అటు ఇటు ఉయ్యాలలో, చిటపట మను వాయువు చేతదు దిగు పూజాలలో, కిలకిల అని చిలక కూకు అని కూయల బల కిలకిల అని చిలకలు, కూకు అని కూయల వల చిలకిల వల చిలుకలు, కేకే అని కేగములు కూయుచుండే హాయిగా, కేకే అని కోకిలలో కోయుచుండె హాయిగా, ఇంతలో అడు చూడము కొండల వల గుహములు, ఇంతలోన చూడము కొండలారే గుహములు, కనకుంటివ జానకి కానన శృంగారము, అనుగొంటివ జానకి కానన శృంగారము, కానన శృంగారము, ఆ కానన శృంగారము, సీతాయి వనములు చూసితివా నీవును, సీతాయి వనమును చూసితివా నీవును, జానకి ఈ వనము చూడుము ఎంత శృంగారంగా ఉందో. అవును నాదా. ఇది జానకి ఆ యొక్క చిలుకల వల్ల కిలకిలే అనుకుంటూ ఏ రీతిగా ఉన్నాయో చూడుము సరి. అవును నాదా, ఎంతో అందంగానున్నది. ఇదే అయోధ్య వలె ఎంతో అందంగానున్నది నాదా. కడుమోదమాయ నాదాయి కాననంబునా, చూడ చూడ నా మదికి వేడుక మీరా, మోదమాయ నాదాయి కాననంబునా, చూడ చూడ నా మదికి వేడుక మీరా, అటు చూడుము వన మృగముల ఆనందము, అటు ఇటు పరిగెడుతుండే ఎంతో ముదము, అటు చూడుము ఆనందము, అటు ఇటు పరిగెత్తు ఆనందము, పటతర మగు వృక్షములకు ఫలములు గలవు, వింటిని పక్షుల పలుకులు ఎంతో మధురము, పటతర మధు వృక్షములకు ఫలములు గలవు, నాదా ప్రాణేశ్వర, ఇంటివ పక్షుల కిలకి ఎంతో మునము, కడుమోదమాయ నాదాయి కాననంబునా, చూడ చూడ నా మదికి వేడుక మీరా, మోదమాయ నాదాయి కాననంబునా, చూడ చూడ
ప్రాణేశ్వర, చకి ఈ కానన సంచారం ఎంత అందంగా ఉన్నదో కదా. ఆ పక్షుల పలుకులు, ఆ వన మృగముల ఆటలు వర్ణింపజే సఖ్యంగా ఉన్నది కదా నాదా. అవును కదా సీత. కాళేశ్వరం నుండి రామాయణ భక్తులు వచ్చిండ్రట. ఒకసారి ఈ వేదికపైకి వచ్చి ఈ రామాయణాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించగలరని మనవి చేస్తున్నాము. అలాగే యాలాల నుండి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఊరి నుండి మేము ఈ స్టేజ్ పైన ఉన్న మాకు తెలియదు మీరు ఎవరు వచ్చిందో, మమ్మల్ని ఆహ్వానించలేదని బాధపడకుండా ఈ యొక్క రామాయణము అందరిది, మేము మీలో ఎంతటి వారము కాదు, అందరిలో మేము మీకు చిన్న వారము, మీలో ఏమి తెలియని అజ్ఞానము కాబట్టి మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, నా మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా. పర్ణశాల గట్ట భోగ బలుబగు చిత్రము దోచే, పర్ణశాల గట్ట భోగ బలుబగు చిత్రము దోచే, పర్ణశాల గట్ట భోగ బలుబగు చిత్రము దోచే, పర్ణశాల పాపిని వచ్చినాది కరుణారక్తము గట్టే, పాపైతకు వచ్చే కరుణారక్తము గట్టే. పుట్టలోన నాగేంద్రుడు పూనికే కవేశనన్న, పుట్టలోని నాగేంద్రుడు పూనికే కవేశనన్న, పూనికే కవేశనన్న, పూనికే కవేశనన్న. వలదు వలదు శ్రీరామ పర్ణశాల గట్ట వలదు, వలదు వలదు శ్రీరామ పర్ణశాల గట్ట వలదు. అన్నయ్య వినుమా నా మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా. నా ఆవదిని సీతమ్మ మల్లె పూలు గోయబోతే, ఆవది నా సీతదేవి మల్లె పూలు గోయబోతే, పైడి గంటలు పలుకుతుండే పెద్ద పిట్టలు కూయుతుండే, పైడి గంటలు పలుకుతుండే పెద్ద పిట్టలు కూయుతుండే, పైడి పంటలు పలుకుతుండే పెద్ద పిట్టలు కూయుతుండే, పైడి పంటలు పలుకుతుండే పెద్ద పిట్టలు కూయుతుండే. ధరణి శ్రీ కల్పగురి దామాన మాటనము, ధరణి శ్రీ కల్పగురి దామాన మాటనము. అన్నయ్య వినుమా నా మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా. అన్నయ్య రామచంద్ర, ఇక్కడ పర్ణశాల కట్టడం ఏదో అపశకునం అనిపిస్తుంది అన్నయ్య. ఇక్కడ పర్ణశాల కట్టవలదు అన్నయ్య. దుగ్నపల్లిలో సహోదర లక్ష్మణ, ఆగు దుగ్న రామచంద్ర, నువ్వు చెప్పినవేముగానే నేను పర్ణశాల కట్టదను. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ. కానబొమ్మ అన్నయ్య రామచంద్ర, కానన భూములెల్లా గణికాన్ని కాంబేరా, సురారతాన్నిద నా మనవి తెచ్చియు, సమగ్ర ధర్మముగాంచి నీ పాద స్థానము చేచువాడా. నన్ను శాంత దయారుసిగాంచి సన్మానము చేసి బంపు బుధమాన్యుడా, పోయదనిప్పుడు నీ నాజ్ఞనివుడి. అన్నయ్య రామచంద్ర, సహోదర లక్ష్మణ, ఇప్పుడే వెళ్ళేదను. అట్లాగే వెళ్ళు సహోదర. రాఘవ టేకులు గుమ్మడి టేకు వృక్షములు, ఒక వృక్షములు పొప్పెడు తరుగులు, మద్దులు మద్దులు మారెడు తరుగులు, పాల వృక్షములు పనస వృక్షములు,
వృక్షములు ఒక మామిడి వృక్షములు ఒక మామిడి వృక్షముతోను ఫలములకైనే పడవేసెదను ఫలములకైనే పడవేసెదను ఫలములకైనే పడవేసెదను ఫలములకైనే పడవేసెదను. ఫలంలోకి వెళ్ళినప్పుడు ఒక కోకమామిడి వృక్షముకు బాణం చేసిన ఎడల అందులో ఎవరో మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. నా యొక్క శరం దాకి ఆ యొక్క మునీశ్వరుడు శిరస్సు తెగిపడెను. మనకు ఏమి అపరాధాలు వచ్చినాయేమో అన్నయ్య. సహోదర లక్ష్మణ, ఎంత విపత్తు జరిగిపోయా కదా. ఓహో రాఘవ రామచంద్ర, నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. ఆ తెగిపడిన వాడు మునేశ్వరుడు కాడు, శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడు మరణించినాడు. మీరు రాక్షసులను సంవరించుటకే ఉద్భవించినారు కావున మీకు ఏ పాపమును లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. వాడు శూర్పణఖ కుమారుడు జంబకాసురుడు. సహోదర లక్ష్మణ, ఇదివా వాడొక ఘోర రాక్షసుడట. అవును కదా అన్నయ్య. మనకు ఎలాంటి భయం లేదు కదా. సరే అన్నయ్య, చిత్తం. చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను కరముప్పగ శూర్పణఖ కలదు నా నామంబు కరమొప్పగ శూర్పణఖ కలదు నా నామంబు పాయోపాయము చేతమై మెల్లా తిరిగేదా మాయావలు చేతమై నెల్లా తిరిగెదాను. తప్పక చెట్టుల బంధంబు వేసేదా మాయాక శత్రువుల బంధంబు చేసెదాను. అన్ని విద్యలలోన హసుమానురాలనమ్మ అన్ని విద్యలలోన సుమానురాలనమ్మ అన్ని విద్యలలోన హసుమానురాలనమ్మ అన్ని విద్యలలోన సుమానురాలనమ్మ పన్నుగా మధురవాద పార్వతి దలిచెదను అన్నోగా మసురవాద పార్వతీశుని దలిసదాను. పార్వతి దలిచెదను పార్వతీశుని దలిసదాను. సురవైరి రావణుని సురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణుని సురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను పోతేంది ఉష వెయ్యి పోతేంది. ఏందమ్మా వెనుక కొట్టకు ముంగట లేస్తుంది, ఏడ్జలి ఉషో ఉషో అంటున్నావు నొప్పి లేస్తుంది కదా. ఎందుకు నన్ను చూసి ఉష అంటున్నావు? ఎందుకంటున్నావా? చెలి నిన్ను చూసి అంటలేను. ఒక తాత, శాలోళ్ళ తాత, ఈ ఊళ్ళు ఉన్నారా శాలోళ్ళు? శాలోళ్ళ తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి. ఊళ్ళే ఇల్లు కట్టుకున్నాడు. ఆ తొవ్వ మిన్నే ఇల్లున్నది. ఆ ఇంటికి మళ్ళకింత దిడ్డు ఉన్నది. ఏది వాళ్ళకు మొగ్గం వేసే కాడ దిడ్డు ఉంటుంది. శాలోళ్ళ మొగ్గం నెయ్యంగా ఆ సంవత్సరమే కొత్తగా పెళ్ళైంది 16 ఏళ్ళ అమ్మాయి. ఆ 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అత్త అన్నది కంటే బిడ్డ బర్రెను కొట్టుకపోయి బర్రెల వడగొట్టి రాపమ్మన్నది. దశనలంకేలేటి దశకాంతుడు అన్నయే దశనలంకేలేటి దశకాంతుడు అన్నయే దక్షిణలంకేలేటి విసురవాసు మా తండ్రి కైకేసి తల్లియే విసురవాసు మా తండ్రి కైకేసి తల్లియే విశ్వవాసు మా తండ్రి విభీషణ కుంభకరులు ఇద్దరు చిన్నన్నలే విభీషణ కుంభకరులు ఇద్దరు చిన్నన్నలే విభీషణ కుంభకర్ణు బాల వినవె తుమ్మెదల గోరు పొరులు దారగా బాల వినవె తుమ్మెదల కోరి పురులు దారగా బాల వినవె తుమ్మెదల ఉదయాస్తలు దగదగన మొగము కాంతి నిగనిగా ఉదయాస్తలు దగదగన ముఖము కాంతి నిగనిగా ఉదయాస్తలు దగదగ నొదుడ పిల్పమ వరదిది నోట విరియమేయగా నొదుడ పిల్పమ వరదిది నోట బిడియమేసదా నొదుట తిలకమ మరదితి బాల వినవె తుమ్మెదల గోరు పొరులు దారగా బాల వినవె తుమ్మెదల కోరి పురులు జారగా బాల వినవె తుమ్మెదల పాలు గజాగల్లు మంటే గజరయ్యి పోడురు పాలు గజాగల్లు మంటే గజారెల్లి పోదురు కాలు గజాగలు మంటే అలంగరయ్యి పోడురు పాలు గజాగల్లు మంటే గజారయి పోదురు కాలు గజాగలు
చూరుని నసీంపజేసిరే నా కొడుకు జంబిక చూరుని నసీంపజేసిరే నా కొడుకు జంబిక చూరుని ఆ రామ లక్ష్మణులు ఎందుట నివసించిరో ఆ రామ లక్ష్మణులు మోసగించి వచ్చదా ఆ రామ లక్ష్మణుల మోసగించి వచ్చదా ఆ రామ లక్ష్మణుల ఈ వేషంబున పోతే ఇక నమ్మ చాలరే ఈ వేషంబున పోతే ఇక నమ్మ చాలరే ఈ వేషమున పోతే ఇక నమ్మ చాలరే ఈ వేషంబున పోతే ఇక నమ్మ చాలరే ఈ వేషమున పోతే 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా 16 ఏళ్ళ వయసు ఆ రామ లక్ష్మణుల మోసగించి వచ్చదా ఆ రామ లక్ష్మణుల మోసగించి వచ్చదా ఆ రామ లక్ష్మణుల సుకుమారి వినవెనను సుగంగని అందురే 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 సుకుమారి ఉన్నది వస్తవస్తనన్నది మా అన్న నుంచుకున్నది వస్తవస్తనన్నది మా అన్న నుంచుకున్నది ఆ వవారే తిన్నది పువ్వుల ఉన్నది వవారే తిన్నది పువ్వుల ఉన్నది ఏంది ఓయ్ ఏమంటావు? అమ్మా ఇప్పటి విశ్రవాసు కైకేసి మా తల్లి తండ్రులు విశ్వావసు బ్రహ్మ మీ తండ్రి కైకేసి మీ తల్లి అవును చెల్లి నీ పేరు నా పేరు శృంగారంబున ధరించినందుకు నన్ను సుధాంగి అందురు ఓహో ఈ వనము లోపల నీ అన్న అర్ణం ఇచ్చిన వనము చెల్లి నీ పేరు సుగాంధి సుధాంగి శూర్పనక్క చూడ అందురు శూర్పనక్క అమ్మ ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు ఆహా చెల్లి ఈ వనంతరంబులో నా కొడుకు అయిన జంబికాసూరుని ఆ శ్రీరామ లక్ష్మణులు వధించి ఉన్నారట ఆ ఆకాశవాణి ద్వారా తెలుసుకొని నేను ఇటులకు వచ్చినాను కదా ఓహో ఆ యొక్క నీ కుమారుడైన జంబకాసురుడు నీ చేసుకున్న భర్త ముందే మరణించాడు ఇప్పుడు ఈ యొక్క రామలక్ష్మణులు నీ వనము లోపలికి వచ్చి ఈ పంచవటి తీరాన నీ కుమారుడైన జంబకాసురుడు ఉండగా నీ కుమారుని సంవరించాడు అయితే ఏం చేస్తావు ఇప్పుడు? ఆహా చెలి నా భర్తాలుడైన అలనాడే పోయినాడు. అవును ఉన్న నా ఒక్క కొడుకుని ఆ దశరథుని కుమారులైన శ్రీరామ లక్ష్మణులు వధించినారు కాబట్టి వారిని ఏమన్నా చేసి మోహరించి వచ్చదు. అమ్మా ఇప్పుడు నీ కొడుకు పేరు జంబకాసురుడు, మరి నీ ఆహా చెలి నా భర్త పేరైనా అమ్మా విద్యుద్యూషుడు విద్యుద్యుమ్ముడు. అమ్మా నీ భర్త చచ్చిండు, నీ కుమారుడు చచ్చిండు. ఆ ఆడదానికి చేసుకున్న భర్త అన్న ఉండాలి, గర్భవ సంబంధం పుట్టిన కుమారుడు అన్న ఉండాలి. నాకు కుమారుడు లేడు, భర్త లేడు, ఈ యొక్క రామలక్ష్మణుడు అని పెళ్ళాడుతావని అని పోతానవా? అక్కడ దాకా పోవడం ఎందుకు? నేను లేనా పరుపుకు పరుపు ఏం మాట్లాడుతుంది అగజూడు బలబలట మన ఇద్దరి పేరు. ఆహా చెలి ఇప్పుడు ఈ వనంతరం పోయి శ్రీరామ లక్ష్మణులను కలిసి వివాహం చేసుకో. ఓహో ఆ రామలక్ష్మణుల బయటికి పోయి వివాహం ఆడమని అంటావా? సరే అమ్మాయి ఇప్పుడు పోయి అక్కడ దాకా ఎందుకు, నేను అట్లే రా చెలి. శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవర మదన సుందర నన్ను గోవర పార్వతీ జతిగ పాలన జయము పార్వతీ జతిగ పాలన జయము దూరము జయకు ఓ దేవా మము దూరము జయకు ఓ దేవా నన్ను శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవర మదన సుందర నన్ను గోవర మదన సుందర నన్ను గోవర మదన సుందర నన్ను గోవర శ్రీ మనోహర. ఆహా చెలి అమ్మా ఆహా చెలి ఈ వనంతరంబులో ఎవరో ముగ్గురు ఉన్నారు కదా, వారెవరో తెలుసుకోముందాం, ఒకసారి పలకరించి చూద్దాం.
మీరెవరు? ఇక్కడికి హిందూ నిత్యం కోసం మీరు వచ్చి ఉన్నారు? హాయ్. ఆహా. ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా, ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా, చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో అయ్యా, చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో రయ్యా, చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో అయ్యా, చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో రయ్యా, రాములార మీ యొక్క నామమే మందురయ్యా, రాములార మీ యొక్క నామము ఏ మందురయ్యా, ప్రేమ తోడవతియుంపుడి కామా సుందరులయ్యా, ప్రేమ తోడవతియుంపుడి కామా సుందరులయ్యా, ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా, ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా, కామ తోడవతించే కామా సుందరులయ్యా, కామ తోడవతించే కామా సుందరులయ్యా, ఈ మాని మరియు మీకేమీ కావాలనయ్యా, ఈ మాని మరియు మీకేమీ కావాలనయ్యా, ఈ మాని నీకేమీ కావాలనయ్యా, ఈ మాని నీకు ఏమీ కావాలనయ్యా. ఆహా, మీది ఎక్కడి దేశము? ఎందు నిత్యమై ఇక్కడికి వచ్చేసి ఉన్నారు? ఈ కాంతామణి మీకు ఏమి కావాలనో నాకు తెలుపండి. అయ్యో అయోధ్య నగరము పరందామా ఓహో తారీఖైందా దశరథుని పెద్ద తండ్రి ఆజ్ఞసే కదలి ఇటుకు వచ్చి తిని కాంతరో వనవాసమునకు. రామచంద్ర మహారాజుకి ఆహా స్వామి, రాముడు 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 అని ఇన్నవారే ఉన్నారు కానీ ఆహా, నేను శ్రీరామచంద్రులను, ఈ స్వాతి నా భార్య. ఆహా స్వామి, నీకే వందనములు. సలహావర్తులు. ఆహా, రాముడు 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 అన్నవారే కానీ ఎవరన్నా చూసిన వారు ఉన్నారా? నా జన్మ ఫలమయను స్వామి. సలహావర్తులు. ఆహా స్వామి, నాదొక్క మనవి. నీలి మేఘము తీరు నీ శరీరంబును, పద్మరాగ ఛాయ పదయుగమును, పన్నగేంద్రుని సహా బహుదండంబును, తిల పుష్పమును పోలు తీరైన నాసికం, బొప్పయుత్రముల కాంతి యుష్టములను. శంకర్ మహారాజుకే నీ శరీరము చూడగా ఎంతో శృంగారంగా ఉండేను కదూ, నీ ముఖము ఎంతో అందంగా ఉండును కదూ. ఆహా, నీ నాసికమైన ముక్కు ఎంతో అందచందాలుగా ఉండే కదా స్వామి. నీ కమలంబులను మించు విమల నేత్రములను ఉన్న మా చంద్రుని బోలునో, మదన చెటకోటి సకదనమైన సుందరము ఆ బ్రహ్మకైన వర్ణింప తరముగా. ఆహా స్వామి, ఈ 30 కోట్ల 30 దేవులకైనా నీ అందం మీద ఆ బ్రహ్మకే వర్ణింపగాకుండా ఉన్నావుగా స్వామి. నవమన్మాదాకార నవమోహనాంగలేవు, నవమన్మాదాకార నవమోహనాంగలేవు, నవమన్మాదాకార నవమోహనాంగలేవు, నవమన్మాదాకార నవమోహనాంగలేవు, అనుగోడి సుఖించు మానరాజా, అనుగోడి సుఖించు మానరాజా, నిన్ను వలసినే వసిగా నారాజా, నిన్ను వలసినే వసిరా నారాజా, మరవిల్లు సొమ్మ పిల్లగ చేసే
విరహ తాప నిన్ను చూసి వినపో మనసునంత విరహ తాప కలిగను కోర్క తీసునను కోరు పజేయు వినుమిక రామా నా మనవిని నీ మనసు నుంచు వినుమిక రామా. ఆహా రామచంద్ర, నా మనవిని నీ మనసులో పెట్టుకొని నన్ను తాల్జాలను రా స్వామిని. ఏం మాట్లాడుతుంది? ఎక్కడి మాట నేను ఏమి వింటి నీ నోట, ఎక్కడి మాట నీ నోట ఎక్కడి మాట నోట, ఎక్కడి మాట ఇది ఏల ఇంటి నీ నోట ఎక్కడి మాట ఒకే బాణం ఒకే వటం ఒకే సతి గల్లవాడ, ఒకే సతి గలవాడ రట్టగను బెడలి దమ్ము తారడి చని మాటలు ఎక్కడి మాట ఇది ఏల ఇంటి నీ నోట ఎక్కడి మాట ఇది నిరింటి నీ నోట వనజలోచన బామను నీ చెల్లెల నేను వనజలోచన, బావను నీ చెల్లెల నేను వనజలోచన వినుమిక ఆజానకి నీ ఇడిచిపెట్టినాతనున్న, వినుమిక యాజానకి నీ విడిచిపెట్టినాతోయున్న వినుమిక ఆజానకి నీ ఇడిచిపెట్టినాతనున్న, వినుమిక యాజానకి నీ విడిచిపెట్టినాతోయున్న వనమౌలంతా పురములు గట్టెద పట్టము నీకు వనజలోచన, వనజలోచన రావణు నీ చెల్లెల నేను వనజలోచన. బావను నీ చెల్లెల నేను వనజలోచన. ఆహా రామచంద్ర, మాట తెలిపెద నీతో ఆటకాకిరో దండి సుందర ఒంటిగాను తమ్ముడు నువ్వు దండి సుందరాంగుడతడు, ఇంటిగాను దండి సుందరాంగుడతడు, దండి సుందరాంగుడతడు, ఆటకాకిరో ఆట చెప్పెద వినుమా ఆటకాంగిరోనొక, మాట తెలిపెద వినుమా ఆటకాకిరో ఒంటిగాను ఒంటిగాను తమ్ముడు నువ్వు దండయగు నీకు ఇంటిగాను లంబడుంగు ఉండే సుందరాంగుడమో దండి సుందరాంగుడతడు. బండి సుందరాంగుడమో. హే బామిని, నా తమ్ముడైనా అక్కడ ఒంటిగా ఉన్నాడు, వాడికి వెళ్ళుము. వినుడపా జనయముగా రామ అతని సన్నిధానముకిప్పుడు నేను నిజముగా రామాతని సన్నిధానమునకు నిపుడు శ్రీ మధుర బాధ గరుల కంటకు వయసులో వినుడు వినుడపా నీ మనుజుడే అరుణు అతడు వినుడు వినుడపా నీ స్వామి నేను వెళ్ళుదును గాని నీకు నాయంబుగా దయ్యో రాఘవా, నన్ను పెళ్ళాడయో రాఘవా, నీకు న్యాయంబుగా దయ్యో రాఘవా, నన్ను పెళ్ళాడు మయో రాఘవా, నల్లా నల్లడి వాడా నన్ను పెళ్ళాడోము, అల్లా నల్లని వాడు నన్ను నన్ను పెళ్ళాడవయో రాఘవా, నీకు నాయంబుగా దయ్యో రాఘవా, నన్ను పెళ్ళాడవయో రాఘవా. నీకు న్యాయంబుగా దయ్యో రాఘవా, నన్ను పెళ్ళాడు మయో రాఘవా. ఆహా రామచంద్రి, రామచంద్ర నన్ను ఒక్కసారి పెళ్ళాడుము, నీకు భామిని ఏం మాట్లాడుతుంటివి? వాళ్ళదు 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 పోవే బాబిని, మరి నాకు వాళ్ళదు వాళ్ళదు పోవే పూజలెనమన్నాగామిని, వాళ్ళదు వాళ్ళదు పోవే బాబిని, ఇంకా వలదు జంతకి బంధాగామిని, వలదు వలదు పోవే బామిని, వాళ్ళదంట పురుషుంది పైబాడి వస్తా, వలదన్న పురుషుని పైపాడ వచ్చేవు, పైబాడ వచ్చేవో, పైపాడ వచ్చేవు, వలదు వలదు
భామిని నేను వలన మల్లె పూల హారమేసెదా నీకు మంచి గంధము చేసేదా మల్లె పూల హారమేసెదా నీకు మంచి గంధము పూజ చేసేదా మల్లె పూల హారమేసెదా నీకు మంచి గంధము పూజదా మల్లె పూల హారమేసెదా తెలంగాణలో మీ సరసాములాడు తెలంగాణలో మీ సరసాములాడు మీ సరసాములాడు సరసాములాడు మీ మల్లె పూల హారమేసెదా నీకు మంచి గంధము పూజ చేసెదా మల్లె పూల హారమేసెదా నీకు మంచి గంధము చాలా పూజదా మల్లె పూల హారమేసెదా ఆహా రాఘవ నీకు మల్లెపూల హారం వేసి మంచి మంచి గంధము రాచెదను కదా రమ్ము రా నన్ను పెళ్ళాడు నీకు మంచి గంధము పూజలను మల్లెపూల హారములను నీకు మంచి గంధపు పూజలను మల్లెపూల హారములను నీకు మంచి గంధపు పూజలను మల్లెపూల హారములను ఎల్లాదు నీకు నాకు ఇంటిలో ఎల్లాదు నీకు నాకు ఇంటిలో ఎప్పుడు ఇంటిలో వినోము ఇంటిలో ఎప్పుడు మల్లెపూల హారములను నీకు మంచి గంధపు పూజలను మల్లెపూల హారములను నీకు మంచి గంధము పూజలను మల్లెపూల హారములను హే భామిని అక్కెరకు నీలిందు రావయో మక్కువాట నీవు మరితే లేబోడోమో మక్కువాటో నాతో మరితే లేబోడోమి మక్కువాట నీవు మరితే లేబోడోమో మక్కువాటో నాతో మరితే లేబోడోమి అక్కెరకు నీలిందు రావయో నాదు చెక్కిల్లు ముద్దాడిపోవయో అక్కెరకు నీలిందు రావయో నాదు చెక్కిల్లు ముద్దాడిపోవయో అక్కెరకు నీలిందు రావయో అక్కెరతో వట్టు వాడగాను నీకు చెక్కిల్లు నవ్వు వాడగాను అక్కెరతో వచ్చు వాడగాను మక్కువ తోడు తామర్యాదాలేలానే మక్కువ తోడు తామర్యాదాలేలానే మర్యాదాలేలానే మర్యాదాలేలానే అక్కెరతో వచ్చు వాడగాను నీకు చెక్కిల్లు నవ్వు వాడగాను అక్కెరతో వచ్చు వాడగాను నీకు చెక్కిల్లు నవ్వు వాడగాను అక్కెరతో వచ్చు వాడగాను హే భామిని నన్ను బలవలదు వలదు పలుమారు బదిమిలాడంగా నన్ను బలవలదు వలదు పలుమారు బదిమిలాడంగా నన్ను బలవలదు వలదు పలుమారు నన్ను బదిమిలాడంగా బలవలదు వలదు లలితముగా నా తమ్ముడైన లక్ష్మణుడు నిలబలవలదు వలదు బదిమిలాడంగా బలవలదు వలదు పలుమారు బదిమిలాడంగా నన్ను బలవలదు వలదు పలుమారు బదిమిలాడంగా బలవలదు వలదు హే భామిని వలదు వలదని పలుమార్లు చెప్తున్నా కానీ నా మీదికి వచ్చి ఉంటివి నా తమ్ముడు అక్కడ ఉన్నాడు ఒంటిగా వాడికి వెళ్ళుము ఆహా రామా నేను నీ మీద ప్రేముండి మీ తమ్ముడు దగ్గరికి అంటున్నావేం స్వామి నేను నిన్ను వలసి వచ్చిన దానం కదా రమ్ము రా హే దొండంగా దూరం ఉండుము ఆహా స్వామి ఏమవుతుంది నేను అందగా లేనా నేను అందంగా ఆహా స్వామి నన్ను మీ తమ్ముడైన లక్ష్మణుని దగ్గరికి పొమ్మంటున్నావు కదా అతడు మీలాగే అతను చూడ అంటే ఎలాగా స్వామి నాను నా తమ్మునికి భార్య ఒకడే ఉన్నాడు, భార్య లేదు కదా. నాకు నా సతీ ఉంది, నిన్ను తప్పకుండా నమ్ముతాడు, వెళ్ళుము. ఆహా స్వామి, అయితే నీకు సీత ఉన్నది ఆయనకు లేదని పంపుతున్నావా? ఆహా రాఘవా,
నీకు సతి అయిన ఆ సీత ఉన్నదని నీ తమ్ముడికైనా లేదు అని నన్ను పంపజాలుతున్నావా స్వామి? అవును కదా. ఆహా రాఘవా, ఆహా ఆహా రాఘవా, నీకు అంకల వీడియో ఏదో నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా. సమ్మదు గాదిక నెమ్మ నవ్వుగనే, సమ్మది గాదిది నెమ్మ నవ్వుగనే, ఎమ్ము మొహన్ బల్లమ్మిపోయదన్, ఎమ్ము మొహన్ బల్లమ్మిపోయదన్. నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలడా. ఆహా రాఘవ, నీ తమ్ముడు నన్ను ఏమని నమ్మవుగా స్వామి? హే భామిని, రమ్ము నీవు నీ వీపు వందును గబాలు రాజదను, 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 రమ్ము నీవు నెమ్మదైన లక్ష్మణుడు నిన్ను, నెమ్మదైన లక్ష్మణుడు నిన్ను, ఓదమ్మున బల్ది వాహమాడును, ఓదంబున బల్వివాహమాడును, రమ్ము నీవు నీ వీపు వందును గబాలు రాజదను, రమ్ము నీవు నీ వీపు వందును గబాలు రాజదను, రమ్ము నీవు. హే భామిని, ఇటు రమ్ము, నీ వీపు వందని ఒక రాళ్ళు రాచదాను, వెళ్ళుము అక్కడికి అని నమ్మును నిన్ను. ఆహా రాఘవ, ఆహా రాఘవ, ఏమో కదా మీరే దొరికిన పంటలాగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలాగా వదులుకోను స్వామి? హే ధనుజాంగా, తప్పకుండా నేను నమ్ము కదా, తమ్ముడు వివాహం చేసుకుంటాడు, వెళ్ళుము. ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి నిరతము వెంకటారుని కృపగల, నిరతము వెంకటారుని కృపగల, అరగునబోయద సంశయ పడగను, అరగునబోయద సంచమ పడగను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి. ఆహా స్వామి, అటులనే నమ్మేదాను కదా, మీరొక్క వాళ్ళు రాయరాదుల్ని. ఆహా స్వామి, ఇటు అంగుము రాస్తా, ఆహా ఇక్కడ ఎదపైన రాయండి స్వామి, అక్కడ రాయ ధనుజాంగా, ఆహా ఇక్కడ పెదాల పైన రాయండి స్వామి, నీకు చూసి ధనుజాంగా, ఆహా నా చెక్కి పైన రాయండి స్వామి, అంగుము ధనుజాంగా. ఆహా నా బొడ్డు పైన రాస్తావా స్వామి? అది కాదే భామిని, వంగుము. ఆహా రాఘవ, ఆహా స్వామి నా ఎదపైన రాయి స్వామి. హే భామిని, ఆహా ఇక్కడ రాయుడు స్వామి. హే ధనుజాంగా, ఆహా ఇక్కడ రాశాడావా స్వామి? హే ధనుజాంగా, వీపు పైన రాజదాను, ఇటు రమ్ము. ఆహా స్వామి, ఎక్కడైతేంది స్వామి? మీరు మీ లక్ష్మణుడే మీ తమ్ముడైనా రాత చూయడమే కదా, ఇక్కడ రాయండి స్వామి, అక్కడ రాయాను నేను. నా పెదాల పైన రాయండి స్వామి. హే ధనుజాంగా, ఆహా నువ్వు, ఆహా స్వామి నేను నా నడుపు పైన రాయండి స్వామి. ఆహా స్వామి, దిను
వినుము లక్షణ నీవు అనుమానములే కాత్మలో చదివి గని ముక్కు చెవులు గోచి రణమునరింపగవంపు రమ్యము తోడన్ శ్రీ రామచంద్ర మహారాజుకి ధనంగా రాజాను వెళ్ళుము. ఒక్క నిమిషం ఆగండి. ఓ ముసల్లా నెడిపోయినవే. బరిచరించే శూద్రవర్ణుడైనా మెచ్చి ఖడ్గం బట్టు మెరయు మెచ్చుండైనా ప్రజల కక్కెరపడు రజకుడైనా చర్మమంబు ఈన చెండాల నరుడైనా ఈ స్థలమందు నెముగా వాడు మోక్షాధికారి వసుదలోనా భూ పైసలిన్ను వర్ణించి చూడ పరమాత్మ స్వరూపము ఆ పైసలిన్ను వర్ణించి చూడ పరమాత్మ స్వరూపము కలిక మనకెంత విచారంబు కలిక మనకెంత విచారంబు పైసలిన్ను వర్ణించనీడన ఎంత విచారంబు ఎంత విచారంబు పైస మనకెంత విచారంబు దేశటి పనులకు నీవే ముందు మోసి పెట్టని ముసలోడు లంగగిట్లుంటున్నా ముసలోడు లంగగిట్లుంటున్నా ముసలోడు లంగగిట్లుంటున్నా కళ్ళకు కడియాలు లేకుండెనా కడియాలు లేకుండెనా ముసలోడు లంగగిట్లుంటున్నా ముసలోడు లంగగిట్లుంటున్నా బాగున్నదా నేను బాగులేనా బాగున్నదా నేను బాగులేనా నిన్ను చూస్తే తోడబుట్టిన తమ్ముడు ఉన్నట్టున్నావు వాంచను అన్నదే నువ్వు కానీ ఏంది బిడ్డ ఏంది ఏం వేసాం ఏంది ఇది కథ ఏంది బిడ్డ ఈ ముళ్ళేంది ఈ మైక్ ఏంది ఈ కట్టుడేంది ఇదంతా ఓహో ఆడోళ్ళ విలువ తీస్తావా చీర కట్టుకోలేదు నెత్తిన పెట్టుకున్నవి ఏందంటన్నావా అవునవును మరి ఏంది బిడ్డ దడలేసింది నీకు ఏమో దడలేస్తుంది బిడ్డ బిడ్డ ఏమైందంటే చేసుకున్న లంచ కొడుకు దుబాయ్ పోయిండు చేసుకున్న లంచ కొడుకు దుబాయ్ పోయిన పోలే నేను పొద్దుగలకు పోయినా మా పొగలకు పోయినా 50 రూపాయలు సంపాదించుకున్నా అవును ఏమో దడలేస్తుంది ఏం చేసినా దొరికిన చాలా రోజులు అవుతుంది అందుకొరకని ఒక తమ్ముడు లెక్కన కనిపిస్తాను బాంచను అవునవును నువ్వు ఎందుకు దడబడతాను బిడ్డ దడలతో నీకు ఇక మా పంతులు పక్క వేసుకుంటా చెప్పన గాని ఇప్పుడు ఈ చీర ఎందుకు కట్టుకోలేదంటే నేను బిడ్డ 50 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నా కట్టుకుంటే ఖరాబ్ అవుతుందని దాచుకున్న బిడ్డ ముడత పడుతుందని ముడత పడుతుందనా దాచుకున్న బిడ్డ ఇక దాచుకున్నా గాని ఏమున్నది బిడ్డ ఇది కట్టుకుందామంటే ఖరాబ్ అవుతుంది అని దాచుకున్నా మరి ఇదేంది మరి ఏంటిది బిడ్డ ఇదేంది అంతా వేరు వేరున్నది అంతా ఏంది నాయన తేడా కొంచెం తేడా కనబడతలేదు నీది నీకు ఏంటిది కొడుక పంతులు మీరు చెప్పండి నువ్వే చెప్పు బిడ్డ వాళ్ళ ఎందుకు నువ్వే చెప్పు బిడ్డ ఇగో డబ్బా మూసుకున్న పోలే అయ్యో మరి ఎట్లనని చెప్పి ఆ వాడవినో 10 మంది యాటని తెచ్చుకున్నారు ఆ యాటకాడికి పోయి పోగు తెచ్చుకుంటారని పోతే పిల్ల పోగులు అయిపోయినాయి అన్నారు నేను ఎక్కడ దొరకలే నేనేం అంత గాయిద్దాన్ని కాదు బిడ్డ తెచ్చిన కాడి ఇచ్చు లేదు తెచ్చిన కాడి ఇచ్చు అయితే మూసుకున్నాను వాళ్ళు ఎవ్వరు లేదన్నారు లేదంటే గోసిగాళ్ళు వాళ్ళు లేదంటే నేను ఊకుంటానా మెత్తటి కత్తి పట్టి పక్క కోసిన దగ్గర పౌసు పెట్టండి అల్లుడు వచ్చిన వాళ్ళ కోటలు తెచ్చింది ముక్కలు వేసిన వాళ్ళే అత్త బొక్కలేదు ముక్క ముద్దుకున్నదాన్ని సుక్కేసుకుంటాను బుక్కేసుకుంటాను బిడ్డ అవో గట్ల జరిగింది నువ్వు దొరుకుతాలే అనుకున్నా గాని అయ్యో గంధకర నువ్వు పిలిస్తే రాలేదే గంధకర నువ్వు పిలిస్తే రాలే మంచిగా లేనా నిర్వర్తించు కార్య
భాగ్యమిప్పుడు నిఖిలా జగదీశ్వరి పార్వతి జగదీశ్వరి పాహి మాము శంకరి జయ పార్వతి జగదీశ్వరి పాహి మాము శంకరి జయ లక్ష్మణుని సన్నిధనముకు సర్దునను ఎప్పుడు పార్వతి జగదీశ్వరి పాహి మాము శంకరి జయ పార్వతి జగదీశ్వరి పాహి మాము శంకరి జయ పాహి మాము శంకరి జయ పాహి మాము శంకరి జయ. ఆహా 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 ఇప్పుడు అనుచున్నంతలో లక్ష్మణుని సన్నిధానకు వచ్చిదను కదా. ఎంత మరి చూడండి, నువ్వు అటు బాణాలు వేసుకుంటా పలములు కోసుకుంటా. ఆహా ఇటు మర్రి చూడడం లేదు కదా లక్ష్మణుడు. ఎంత అందచందాలుగా ఉన్నాడే లక్ష్మణుడు. ఆహా ఎంత వర్ణించిని రాని తరముగా ఉన్నాడు కదా. శరణు 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 లక్ష్మణ నీకో శరణు 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 లక్ష్మణ నీకో మరవతాను చేరుతుని మాత్మ శుభకరాచరణు శరణు 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 లక్ష్మణ నీకో ఆహా లక్ష్మణ స్వామి ఇదే నీకు వందనములు. చల్లగా వర్ధిలము. బామిని ఎవరే బామా నీవు ఇచటకేల వస్తీవి ఎవరే బామా నీవు ఇచటకేల వస్తీవి ఎవరే బామా నీవు సవిని అంబుగాను తెలుపు సరుగున ఇప్పుడు బామా బామిని ఆహా రాఘవ నువ్వు ఎవరు నాతో తెలుపుము. ఆహా ఆహా అలాగే తెలుపదని స్వామి. మీ అన్నాదో లేను లక్ష్మణ నీవు నన్ను పెళ్ళాడు మని లక్ష్మణ. మీ అన్నాదో లేను లక్ష్మణ నీవు నన్ను పెళ్ళాడు మని లక్ష్మణ. మీ అన్నాదో లేను లక్ష్మణ అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే వాళ్ళు రాసి పంపే వాళ్ళు రాసి పంపే కనులాతో చూసి గీత చూపు మీ అన్నలో లేను లక్ష్మణ నన్ను పెళ్ళాడు అని లక్ష్మణ. ఆహా లక్ష్మణ మీ అన్నగారైనా వాళ్ళు రాసి తోలినారు కదా నన్ను పెళ్లి చేసుకోము రమ్ము రా. హే ధనుజాంగా ఏం మాట్లాడుచున్నవేమి? ఆహా ఆహా ఎంత అందచందముగా ఉన్నాడే లక్ష్మణుడు. ఇతన్ని వర్ణించ సత్యము కాకుండా ఉన్నాడే. ఎంతో సుందరాంగుడే ఆహా ఎంతో సుందరాంగుడే ఏమాని వరి హెత్తునే ఏమాని వరి హెత్తునే కాసాజే అంతా మా సంతుల కన్నాను కాతుజే అంతు మా సంతుల కన్నాను కాంతి కల్లా యువకుడే కాంతి కల్లా యువకుడే ఎంతో సుందరాంగుడే
ఎంతో సుందరంగా ఉన్నాడే లక్ష్మణుడు. ఆ రాముడే అంత నీలవరుడై ఉంటే లక్ష్మణుడు ఎంతో తెల్లగా నిగనిగలాడుతూ ఉన్నాడు కాదే. ఆహా, ఇతనిని పలకరిస్తేనే పలుకునో కాదు కదా, ఎంత బంగారు వన్న ఛాయగా ఉన్నాడు కదా. ఆహా, నా జీవితమే ధన్యమై ఉంది కదా. ఆహా ఆహా చెలి, ఇతనితోనొకసారి రతి చల్పితెనే చాలు, ఆ ఇంద్రవైభోగంబులు పొందినట్టులా. ఆహా చెలి, సుందరాంగుని ముద్దులు అందుతనే చాలు, ఆ కొబ్బెరా చక్కెరలు కొరికినట్టులా. పట్టె మంచంపై పవలించినను చాలు, మన్మదావనముల్ చేసినట్టులా. చెలి, ఇతనితోనొక్కసారి రతి చలిపిన ఆ ఇంద్ర వైభోగంబులు అనగా ఆ ఇంద్ర వైభోగంబులు పొందినట్టుగా నుండునే చెలి. అవి కాక ఇతనితో పట్టెమంచం మీద పవలించిన ఆ మన్మదాబాణములు వేసినట్టుగా నుండునే. కానీ సుందరాంగుని ముద్దులు, ఆహా, ఆ సుందరాంగుని ముద్దులు అనగా అందుతే ఆ కొబ్బెరా చక్కెరలు కొరికి తిన్నట్టుగా నుండునే చెలి. ఆహా చెలి, ఇంకా తెలిపదని చూడు. తన మీది చెమట, ఆహా చెలి, తన మీది చెమట నాపైన వాలిన చాలు, కాశీ గంగలో స్నానమా. కాని ఇతనికి పురుషార్థన ప్రేమ చేత. ఆహా చెలి, తన మీది చెమట ముక్కుపై నుంచి ఆ పెదవుల నుంచి నా పైన వాలిన ఆ కాశీ గంగలో స్నానమాడినట్టుగా ఉండునే. ఇంత చక్కగా ఉంటుందా? ఆహా చెలి, కానీ ఇతడు ఇంత సుందరాంగుడే కానీ పురుషార్థం ఉన్నదో లేదో నా యొక్క ప్రేమ చేత తెలిపదను కదా. రావోయి లక్ష్మణ రతికి నన్ను రాముడు దోలినడొక సంగతికి. రావోయి లక్ష్మణ రతికి నన్ను రాముడు సంగతికి. రావోయి లక్ష్మణ రతికి అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే, అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే, వాళ్ళు రాసి పంపే. కనులాతో చూసి
ధనవంతురాలింటి బిడ్డను లంకాపురమేలే రావణుని చెల్లెను ధనవంతురాలింటి బిడ్డను లంకాపురమేలే రావణుని చెల్లెను ధనవంతురాలింటి బిడ్డను ధనరాజాపురి రాగా ధర్మపురి తోడు ధనరాజాపురి రామ ధర్మపురి చూడు హరినాయ మాడుమని పరదాయుడోలేను రాబోయి లక్ష్మణ రతికి గొప్ప సందర్భం తినడు సంగతికి రాబోయి లక్ష్మణ రతికి నన్ను రాముడు ఆహా లక్ష్మణ స్వామి మీ అన్నగారు నన్ను వాలు రాసి తోలినాడు కదా రమ్ము నన్ను పెళ్లి చేసుకోము ఆహా స్వామి విరహ బాధ కోలలేను వినుము లక్ష్మణ నేవో విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ నేను విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ నేవో విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ నేను ఘనముగాను రాసి పంపె ధనుడు రాముడో స్వామి ఘనముగాను రాసి పంపె ధనుడు రాముడో స్వామి ధనుడు రాముడో స్వామి ధనుడు రాముడో స్వామి విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ దేవో విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ నేను వినుము లక్ష్మణ దేవో వినుము లక్ష్మణ నేను ఆహా లక్ష్మణ స్వామి నేను విరహ బాధకు తాళలేక ఉన్నానుగా రమ్ము నన్ను చేకొరుము స్వామి ధనుజంగా మీ అన్నాయన నాకు ఒక వాలు రాసి పంపినారు కదా హే ధనుజంగా కాంతర రమ్మి వీపు కనులా దూజల బామ 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 కాంతర రమ్మి వీపు కనుడగు మాన్నరాయు విధములెట్టిదో గాని కరుడగు మాయన్నరాయు విధము ఎట్టిదో గాని విధములెట్టిదో గాని విధము ఎట్టిదో రమ్మి కాంతర రమ్మి వీపు కనులా దూజల బామ కాంతర రమ్మి వీపు కనులా దూజల బామ కాంతర రమ్మి వీపు ధనుజంగా ఆహా రాఘవ ఇంతగా మా అన్నయ్య రాయు అవి రాలేంటో నాతో చూపుము నాకు ఆహా స్వామి చూడుము కదా ఇక్కడ రాశాడా ఇట్లా చూడు స్వామి ఎక్కడ రాశాడు చూపుము ఇటు ఇటు ఉన్నది కదా స్వామి చూడు ఇక్కడ రాశాడా ఇటు రాశాడు స్వామి అక్కడ రాశాడు ఆహా ఇక్కడ రాశాడు మీరు అక్కడ చూడండి. పట్టవి కదా అక్కడంతా రాసడానికి వెనకకు తిరుగు చూద్దాం ఆహా మీకు వెనక కానీ ఎలాగా తెలుసు స్వామి ఇక్కడే ఉన్నది కదా చూడు అంటే నీకు వెనకనే ఎక్కువ ఉంది ఆ ప్లేస్ అక్కడే రాసిండు కావచ్చు అని ఆహా సరియే చూడుము వినుమా లక్ష్మణ అనుమానము లేక ఆత్మలో చదివి గనిముకు జవులు కోసి రణమొందించగ బంపు రమ్యంతో ధనుజంగా నేను చదివి తిని ఇక లేవుము నిన్ను పెళ్లి చేసుకునేదాను ఆహా స్వామి ఆహా నాకు పెళ్లి కదా రమ్ము ఎంతో సంతోషంగా ఉన్నది కదా ఇప్పుడు నేను కోరుకున్న పని సఫలమాయను కదా ఆహా ఎలాంటి పండు దొరికెను నాకు ఆహా నాకు పెళ్ళంటే ఎంతో ఆనందముగా అనిపించుంటుంది కదా హే ధనుజంగా పట్టు పెళ్లి చేస్తా ఆహా రా స్వామి పనతిర ఇప్పుడేల మాయ బన్ని వస్తివే బామా 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 పనతిర ఇప్పుడేల మాయ ధనుడగు మా అన్నరాయు బలము చూపెదా నీకు ధనుడగు మా అన్నరాయు బలము చూపెదా నీకు బలము చూపెదా నీకు బలము చూపెదా నీకు ఆహా ధనుజంగా మా అన్నయ్య రాసిన వాళ్ళు ఇప్పుడే నీకు చూపేదాను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుందును ఇది సరిపో కొంచెం పెళ్లి పెళ్ళంటావు పెళ్లి బాగున్నాదా పెళ్లి
తప్పక రావణసురుని చెల్లెలు చుప్పనాటి ఉన్నది రామా 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 కళ్ళు చూసితే పండు కాయలు పండు నాగకోరలు రామా కళ్ళు చూసితే కళ్ళు కాయలు పండు నాగకోరలు రామా రెండు కొల్లది ముండ చేతులది చురపండము వేణుది రామా రెండు కళ్ళనే తుమ్మికొల్లది చురిపండము తోడుల రామా కళ్ళు చూసితే రెండు బారలు పండలాంటి బిరుదులు రామా కళ్ళు చూసితే రెండు కాయలు పండలాంటి బిరుదులు రామా తప్పక రావణసురుని చెల్లెలు చుప్పనాటి ఉన్నది రామా తప్పక రావణసురుని చెల్లెలు చుప్పనాటి ఉన్నది రామా పూసిన తంగడు పువ్వుల వలనే భూషణములు ధరించెనుగా పూజిన తంగడి పువ్వుల వలనే పూజనములు ధరించెనుగా వనము లోపల కలుసుకొని మాలుకేలి మన్నది రామా మనము లోపల కలుసుకొని నన్ను పరికేలి కూడుమన్నది రామా తిరుము లక్ష్మణ మాను వందువని దీపు వారు చూపెను రామా ఇనుము లక్ష్మణ వాళ్ళు దూపమని దీపు వాళ్ళు దూపెను రామా అది కనుకొని మరి ఆ కొలదరిని ముప్పు చెవులు కోసిది రామా అది కనుకొని నన్ను రాజుల తల్లి ముప్పు జవులు పోసింది రామా నక్క ఏడుచూ దిక్కులు చూసుకు రక్తముతో ఉరికెను రామా అక్క ఏడుతూ దిక్కుల దోచుతూ రక్తముతో ఉరికెను రామా ధరణి వెలిసిన కల్పపురములో రాఘవ విను గలిపితి రామా ధరణి వెలసిన కల్పపురములో రాఘవనిను తలచితి రామా అన్నయ్య రామచంద్ర ఈ విధముగా ఆ ధనుజాంగకు పెళ్లి చేసి తిని అన్నయ్య సహోదర లక్ష్మణ దానికి అగ్నిశిక్ష చేస్తేవి కదా సరియే అట్లనే అన్నయ్య ముక్కు కోసి మూడో దూలాయమ్మ వల్ల రమ్మను బాంచను ముక్కు కోసి మూడో తోలాయే మగోళ్ళ రమ్మను బాచను మా వల్ల ఏటి గడ్డకు మా యారాలున్నది ఏడిసి పొమ్మను బాంచను తానైతేంది నేనైతేంది బాయిల వడమను బాంచను తానైతే నీ నేనైతే నీ బాయిల వడుమను బాచను బాయిల వడమను బాంచను బాయిల వడుమను బాచను జోరుదార్ పని ఎవరైతేంది చేద్దాం. మా యారాలున్న దాని బాయిల వడి సాగు మన ఇచ్చేదికి ఎవరం పాడితేందా చెన్నూరు నుండి రాజా రాక్షస చూరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి తేజావంతుడా చూడరా మరుదండ కోటి తేజావంతుడా వీరుడా మరుదండ కోటి తేజావంతుడా చూడరా మరుదండ కోటి తేజావంతుడా వీరుడా మరుదండ కోటి సీతా సహాయ రాజా వైభవుడాను సీతా సహాయ రాజా వైభవుడాను సీతా సహాయ రాజా వైభవుడాను సీతా సహాయ రాజా వైభవుడాను పూజను రంగని పలుకంద పుట్టిన రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి పురాణ బల చూడా బలవైరుడా రాజావన చూరుడా బలవైరోలా పురాణ బల చూడా బలవైరుడా పురాణవన చూరుడా బలవైరోలా కోట చిత్తిన వాడరా బలవైరుడా కోటా జిమ్మిన వాడరా బలవైరోలా కోట చిత్తిన వాడరా బలవైరుడా కోటా జిమ్మిన వాడరా బలవైరోలా రుణ గుంచిన గిరిదారా వినరోరి ఎవరో నా దోచి నా గిరిదారాని నడవోరి రుణ గుంచిన గిరిదారా వినరోరి ఎవరో నా దోచి నా గిరిదారాని నడవోరి రాక్షస చూరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి రాక్షస వీరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి
నీ సవిస్థానం విన్నవించుము స్వామి. అయ్యా నీ యొక్క నామము రావణ బ్రహ్మ. అవును. నీ యొక్క భార్య పేరు? నా భార్య పైన వరాల పుట్టిన మండోదరి అందరు కదా. మండోదరి. అయ్యా నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు స్వామి? నాకు ఆయన ఇంద్రచంద్ర దేవేంద్రుగా గెలిచిన ఆ ఇంద్రజిత్ అయిన నా పెద్ద కుమారుడు అందరు. పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు. అవును. చిన్న కుమారుడు నీ యొక్క చిన్న కుమారుని నామము? లక్షల తండ్రి. లక్షల తండ్రి శిక్షావతింతుడు అక్షయుడు నా చిన్న కొడుకు అందరు కదా. ఓహో, లక్షల దండును అతము గావించిన లక్షల దండుకు శిక్షలు నేర్పిన వాడు నీ యొక్క చిన్న కుమారుడు అక్షయుడు. అవును. అయ్యా ఇంకా ఎవరెవరున్నారు స్వామి? నా సహోదరులైన విభీషణ కుంభకర్ణులు ఇద్దరు. అయ్యా నీ బెదిరిచ్చుడు చల్లకుండా ఇది మా ఇంటికాడ సంగతి బాంచాను. ఇప్పుడు ఎవరో రమ్మన్నాలో ఎక్కడికి పోవచ్చున్నారు స్వామి? నా సతీ అయిన మండోదరి చెంతపోతున్నాను. సరే చిత్తం, మీరు కూర్చుంటు ఇప్పుడే రావించేదను స్వామి. అది అలాగనే మంత్రివారా. సభ చేసి కూర్చుండు రాజవర్య, సభికులందరూ మెచ్చగా దక్షిణ లంకేలేటి దశకాంతుని భార్యనే. దక్షిణ లంకేలేటి దశకాంతుని భార్యనే దక్షిణ లంకేలేటి ఇస్రవాసు మామ కేసి మాయత్తయే. ఇస్రవాసు విశ్రవాసు మామ ఈ భీషణ కుంభకరుడు ఇద్దరు నా మరదులే. ఈ భీషణ కుంభకరుడు ఇద్దరు నా మరదులే. విభీషణ కుంభకర్ణు మండదాక్షి వినవెనను మండోదరి అందులే. మండదాక్షి వినవెనను మండవదరి అందురే అందాజాక్షి వినవెనను. ఇంద్రజిత్తు అక్షయుడు ఇద్దరు కుమారులే. ఇంద్రజిత్తు అక్షయుడు ఇద్దరు కుమారులే. ఇంద్రజిత్తు అక్షయుడు శృంగారం నవ్వునేటి సుగంగిన మర్దలే. శృంగారం వనము దిగే సుగంధిన మరదలే. శృంగారం వెంటివిసే ధరణి శ్రీకల్పపురి శంకరుని దల్సెదా. ధరణి శ్రీకల్పపురి శంకరుని దళిచదా. ధరణి శ్రీ కల్పగురి వండదాసి వినవెనను మండవదరి అందురే. వండదాసి వినవెనను మండోదరి అందురే అందాజాక్షి వినవెనను. వండదాసి వినవెనను మండవదరి అందురే. వండదాసి వినవెనను నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించము తల్లి. నా నామం అడుగుతుంది వాసల్మాని. అమ్మా నా నామం అయినా మండోదరి అందరు. నీ యొక్క నామము మండోదరి. మీ పట్టణము? లంకాపురి పట్నము. లంకాపురి పట్టణము. నీ యొక్క భర్త పేరు? దక్షిణ లంక పరిపాలించేది రావణ బొమ్మ మా భర్త అల్లుడు. దక్షిణ లంకను పరిపాలించే రావణ రాజేంద్రుడి నీ భర్త? నా భర్త. అవ్వ నాకు ఒక్క డౌట్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజేనా? సెలీం అని ఏం మాట్లాడుతున్నావు? మరి తేడా బాగున్నది పంచను. అవ్వా నీ పంచం తల్లి మీది గట్టిన డౌట్ వచ్చి నేను అడిగినా గానీ ఏం బాధలు వస్తాను. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నా భర్త దగ్గరికి వెళ్తున్నా అంతాపురం. సరే చిత్తం తల్లి, దండలు ఎవలకు? రావణ రాజేంద్రుడి. ఏమిటి పరిస్థితి? నన్ను ఎంత హీనురాలును చేసినారో. అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టు. అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టు. అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టు. అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టులా. నా విద్యుతు చూడరా
అన్నయ్య 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 చెల్లెలా ఏమిటి ఇది? చెవులు ముక్కులు అంతా వేరే కోసి ఉన్నారు. ఎవరు చేసి ఉన్నారు? ఏమి అన్నయ్య, నేను శృంగారంగా తయారైన ఆటపాటల మీద నేను దారిపొంటి పోంగా ఆ నరులు రామలక్ష్మణులు నన్ను చూసి ఆహా అందంగా ఉన్నదని చెప్పి నన్ను దొరకబట్టి నన్ను ఇంత హీనురాలను చేసినారన్న. ఆ రాముడు కట్టేసినాడు, లక్ష్మణుడు నన్ను కోసినాడన్న, వలదు అన్నగాని నన్ను అందహీనురాలను చేసినారన్నా. అంత హీనం చేసి ఉన్నారా? చూడు అన్నయ్య, నేను ఆడికైనా వారికి చెప్పాను, నేనొక ఆ రావణాసూరుని చెల్లెలను, నన్ను ఇంత అందహీనురాలను చెయ్యకండి అని చెప్పాను అన్నయ్య. అయినా వారు నన్ను దొరకబట్టి నన్ను ఇంత హీనురాలు చేసినారన్నయ్య. బుద్ధిమంతురాలు రంకులాడికి రాయిక నిన్ను ఇంత హీనం చేసి ఉన్నారే, వాళ్ళు ఎందులో ఉన్నారో చెప్పండి నాకు. వాళ్ళ కండలైన తీర్చి చెండాడి వచ్చాను. ఆహా అన్నయ్య, అన్నా ఒక మాట తెలిపెదా ఏ నాటికైనా, అన్నా ఒక మాట తెలిపెదా ఏ నాటికైనా, అన్నా మీకు నిజము తెలిపెదా ఏ నాటికైనా, నిజము తెలిపెదా ఏ నాటికైనా, ఎన్నగాను రాముని సతి కన్న సుందరాంగి లేదు, ఎన్నగాను రాముని సతి కన్న సుందరాంగి లేదు, సుందరాంగి లేదు, సుందరాంగి లేదు అన్న. పన్నుగా విను మన్నా ఆపనతికి నీకే దగును, ఏ నాటికైనా, అన్నా ఒక నిజము తెలిపెదా ఏ నాటికైనా, అన్నా ఒక నిజము తెలిపెదా ఏ నాటికైనా. ఆహా అన్నయ్య, ఆ రాముని సతి ఉన్నదే అతి సుందరాంగి, కానీ ఆ రాముని పక్కన ఏమంత అందంగా లేదన్నా. ఆ రాముడు వనవాసంలో ఉంటే ఆ సీత చిక్కిపోయి ఎట్లా ఉన్నదన్న. ఆమెని తెచ్చి నీ పక్కకుంచుకున్నావో ఈ లంకంతా దగదగ మెరుసును, నీకే దగును, ఆ సీతకే దగునన్న. ఎల్లుము. ఇప్పుడే చెల్లెలా, ఇప్పుడే నేను వేగిపోయి ఆ పంటినైనా పట్టుకొచ్చున్నాను. ఆహా అన్నయ్య, కానీ ఆమె అందచందము లావాణ్యము ఏమైనా విన్నతరము కారుకున్నా ఉన్నది కాదన్నయ్య. నేను తెలిపేదాను వినుమన్నయ్య.
రావానా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రమే కనుము రావా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రమే కనుమా రావానా నా మాట వినుమా నేనైతే మెరుగు బంగారు జానకి నెమ్మో చంద్రుని కేరు నేనైతే మెరుగు బంగారు జానకి మోమేమో చంద్రుని తీరు నేనైతే మెరుగు బంగారు నేనైతే మెరుగు బంగారు జానకి నెమ్మేమో చంద్రుని కేరు నేనైతే మెరుగు బంగారు జానకి మోమేమో చంద్రుని తీరు నేనైతే మెరుగు బంగారు మాని నడకలు అవసా తీరు అల్లా మాని నీకెమ్మాని మంకే నా నీరు రామానలు తీరు తెమ్మాని మంకే నా పోరు రావానా నా మాట వినుమా రావానా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రమే చనుము రావనా నా మాట వినుము గొలవాసి ఉన్నద చోట శీఘ్రం వేగనుమా రావానా నా మాట వినుమా ఇంపు వన్నెల చాటి నవ్వు దాని ముక్కు చూసిన తప్పెంగ పువ్వు ఇంపు వన్నెల చాటి నవ్వు దాని వంపు దోసిన మంచి సంపెంగ పువ్వు ఇంకో మన్నెల సాటి నవ్వు సంపాదించుము దాన్ని నువ్వు కానీ ఎవరిని అంపించదవో ఆ చోట దవ్వు కావనా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రం వేగనుమా రావానా నా మాట వినుమా పురులో తుమ్మెదలాను బోలు దాని మెరుపు చెక్కిళ్ళైతే మేటి ముచ్చాలు గురులో తుమ్మెదలాను బోలు దాని మెరుగు చెక్కిళ్ళైతే మేటి ముత్యాలు పురులో తుమ్మెదలాలు నోలు పరమో కోకిల కంటే తీరు ధర్మపురి రాముడైన రాముని ఇల్లాలు పరమో కోకిల కంటే తీరు ధర్మభోగాలుడైన రాముని ఇల్లాలు కోకిల కంటే తీరు రావాలా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రమే చనుము రావాలా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రం వేగనుమా రావానా నా మాట వినుమా ఆహా అన్నయ్య కానీ ఆ రాముని సతి ఉన్నదే ఎంత అందం చందంగా ఉన్నదన్న ఆమె కురులు ఆమె కాలి గోరులు ఆమె ఎంత అందచందంగా ఉన్నదన్న కానీ ఆ రాముని పక్కన ఆ స్త్రీ ఏమంత అందంగా లేదన్న నువ్వు వెళ్ళిపోయి తెచ్చినావే ఈ సువర్ణ లంక దగదగ దగదగ ఆడునన్న ఎల్లుము వెళ్ళిపోయి ఆ పనతిని పట్టుకొని రమ్మన్నా శనలా నిన్ను అయినా ఇంత అందం హీనం చేసి ఉన్నారే లంకాధిపుడను రంగదాయిది రావణ బలమను రంగడా లంకాధిపుడని రుంగడా ఇది రావణ బలమని రుంగడా లంకాధిపుడను రంగదాయిది రావణ బలమను రుంగడా లంకాధిపుడని రుంగడా ఇది రావణ బలమని రుంగడా పంకలేని నా చెల్ల ముక్కులను పెంచగోచ పల్వడంపునా వంకలేని నా చెల్ల ముక్కునా యుద్ధ చేసే పల్మునంబునా పంకలేని నా చెల్ల ముక్కులను పెంచగోచ పల్వడంపునా వంకలేని నా చెల్ల ముక్కున
నాకు అన్నయ్య ఇప్పుడే పోయి ఆ సీతనైనా పట్టుకెచ్చుదాం చూడు. అటులే అన్నయ్య పొయ్యి రమ్మను. అయ్యా ఒక్క మాట, గింత అందంగా ఉన్న మీ చెల్లె నువ్వు ముక్కు చెవులు కోచిండు, ఎవరన్నా చేసుకోమని. ఏం మాట్లాడుతున్నావు ఏమి? అయ్యా నీ ఉప్పు తిన్నా నీ పప్పు తిన్నా కాబట్టి ఏదో ఇప్పుడే వెళ్ళి నేను ఆ పనినైనా పట్టుకోవచ్చుదాను. నా చెల్లెలు చెప్పినట్టు. బానేశ్వరా ఇదే వందనం. సఖీ మండోదారి చల్లగా వర్దిల్లు. వలదయ్యో 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 బానేశ, వలదయ్యో 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 ప్రాణేశ, నలనాక్షుని భార్య సీత నాటినిటకు దేవలదు, నలనాక్షుని భార్య సీత నాటినిటకు దేవలదు, నాటినిటకు దేవలదు, నాటినిటకు దేవలదు, వలదయ్యో 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 ప్రాణేశ, వలదయ్యో 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 ప్రాణేశ. పానేశ్వర ఆ సీతను తేవలదు, ఆ పరంధాముని భార్యను సీతనైనా ఇటు తేవలదు, వలదు వలదయా పాప. సఖీ మండోదారి ఏం పలుకుతున్నావు ఏమి? వలదు వలదు వాణి పలుమారు బలికేమో, వలదు వలదు పలుమారు బలికేమో, వలదు వలదు నాతో పలుమారు బలికేమో, వలదు వలదు నాతో పలుమారు బలికేమో, వలుడైన రాగముని పరితి నిండు తెచ్చదను, వలుడైన రాగముని పరితి నిండు తెచ్చదను, వలతి నిండు తెచ్చదను, వలతి నిండు తెచ్చదను, వలదు వలదు నాతో పలుమారు బలికేమో, వలదు వలదు నాతో పలుమారు బలికేమో. సఖీ మండోదారి వలవైన నాతోటి పలుమారు పలుచున్నవేమో నాకు కల్పించదు పక్క జరుగు. పానేశ్వర ఆ పనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, పనతి తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, ప్రతి ఏమో తెలియరాయ గానము నీ కర్మంబు, ఏమో తెలియరాయ గానము నీ కర్మంబు, గానము నీ కర్మంబు, గానము నీ కర్మంబు, ఆ పనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, పానేశ్వర ఆ పనితిని తెచ్చైతే అతి దుఃఖ పాలైదు గాని ఏం లాభం లేదు, తేవలదు. సఖీ మండోదారి ఏం పలుకుతున్నావు ఏమి? పలికేమో పలికేమో మండోదారి నాకైనా దమ్ము చిరుకున్నావా ఏమి? నీ ముఖం పైన నాకు చూపించకు. వంతపురంకు వెళ్ళము. పానేశ్వర సఖీ మండోదారి 160 నాలుగు యుగముల యున్నది బలదాగి కనాతో, 160 యుగముల 160 నాలుగు యుగముల ఉన్నది బలదాగి కనాతో, 160 యుగముల ఉన్నది బలదాగి కనాతో, ఎన్నెల్లాగను విన్నవించను ఎన్నడు భయమేగి కనాతో, ఎన్నెల్లాగను విన్నవించను ఎన్నడు భయమేగి కనాతో, ఎన్నడు భయమేగి కనాతో, ఎన్నడు భయమేగి కనాతో, 164 యుగముల ఉన్నది బలదాగి కనాతో, 164 యుగముల ఉన్నది బలదాగి కనాతో. సఖీ మండోదారి 264 యుగం ఉన్నది పలవాయు. నేను ఎన్నడన్నా భయపడవాడు ఏమి? పానేశ్వర నీకొక మనవి తెలుపుదాము విను. ఉన్న పలంబులు ఏమిట కానీ సత్యము ఎన్నడు దడిపోదు, ఉన్న పలంబు సత్యం ఎన్నటికైనను చెడిపోదు,
ఫలంబులు ఏమిటో కానీ సత్యము ఎన్నడు చెడిపోదు సత్యము ఎన్నడు చెడిపోదు పానేశ్వర ఎంత హాయిగున్నా సత్యం చెడిపోదు కదా సఖీ మండగారి నువ్వైనా నాకు అద్దము తీసుకు నీ ముఖం చూపించుకో అంతప్పుడు అమ్మిలు సరే ప్రాణేశ్వర అటువే వెళ్ళేదాన్ని